బైబిల్లో కొన్ని పేర్లున్నాయని చాలా మంది క్రైస్తవులకే తెలియదు. చాలా తక్కువ సార్లు వాడబడిన పేర్లు, కానీ చాలా ప్రభావవంతమైన మనుష్యులు. అందులో రోమ 16వ అధ్యాయంలో ఫీబే గురించి పౌలు గారు చెప్తున్నాడు. ఫీబే వెనుక హిస్టరీ లేదు, తన వెనుక ఆశ్చర్యకరమైన అద్భుతమేమీ జరగలేదు. ఫీబే గురించి ఒక గ్రంథం కూడా రాయబడలేదు. కానీ ఫీబేని దేవుడు ఒక గొప్ప పని కొరకు నమ్మాడు. పౌలు గారి వద్ద నుండి రోమా పత్రిక తీసుకుని వెళ్లి రోమా సంఘానికి చేర్చే గొప్ప పనిని ఫీబే భుజాల మీద దేవుడు పెట్టాడు. ఆమె ఒక సేవకురాలని పిలువబడింది, ఒక సహాయకురాలని పిలువబడింది. ఆమె పెద్ద పెద్ద స్టేజ్లు ఎక్కలేదు, ఆమె మీద లైట్లు పడలేదు, ఆమె హెడ్లైన్స్ లో లేదు. ఫీబే మనకేమి జ్ఞాపకం చేస్తుందంటే, నువ్వు దేవుడు గుర్తించే వ్యక్తిగా ఉండాలంటే అనేక మందికి తెలియాల్సిన అవసరం లేదు, నీ పేరు తెలియాల్సిన అవసరం లేదు. అనేక మందిని ప్రభావితం చేసే దేవుని వాక్యము నీ జీవితం ద్వారా అనేకులకు చేర్చబడితే చాలు. ఈరోజు నీకు నువ్వు గుర్తింపు లేని వ్యక్తిగా అనిపిస్తున్నావేమో, నువ్వు చేసే పని ఎవరికీ కనబట్టలేదన్నట్టు అనిపిస్తుందేమో. చాలా చిన్న పని నేను చేస్తున్నాను, చాలా తక్కువ పని నేను చేస్తున్నాను అందరితో పోల్చుకుంటే అనుకుంటున్నావేమో. కానీ దేవుడు నిన్ను చూచినప్పుడు నువ్వు ఎంతమందికి కనిపించే పరిచర్య చేస్తున్నావన్నది చూడడు, ఎంతమంది జీవితాలను ప్రభావితము చేసే పరిచర్య చేస్తున్నావన్నది చూస్తాడు. ఫీబేలాగా నువ్వు చాలా తక్కువ మందికి తెలిసుండొచ్చు, కానీ ఎప్పుడైతే నువ్వు ఆ పని దేవుడి కొరకు చేస్తావో, దేవుడు చూస్తున్నాడన్న స్పృహతో చేస్తావో, నీ జీవితాన్ని మార్చుకుంటూ నీ జీవితం ద్వారా ప్రభావితం చేస్తావో, దేవుని దృష్టిలో, దేవుని గ్రంథములో అనేక సంవత్సరాలు నిలిచిపోయే గొప్ప ప్రభావపూరితమైన వ్యక్తిగా నిలబడతావు.